Welcome to Code Polytechnic Kottagudem. This is Jeshwant from EIE first year and my pin is 21046 EIE002. Today we are going to learn a new topic from chemistry. Chapter name is Environmental Science and our topic is e-waste. Chemistry lecturer is Balkrishna sir. Let's go to our topic, e-waste. Today's electronic gadgets are becoming tomorrow's e-waste. ఈరోజు మనం వాడే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అవి పాడైపోవడంతో రేపటి తరంలో ఈ వేస్ట్గా మారుతుంది. ది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఆఫ్ ఎనీ కైండ్ దట్ హ్యాస్ బీన్ డిస్కార్డెడ్ ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ఇట్స్ యూజ్ఫుల్ లైఫ్. ఒక ఎలక్ట్రానిక్ వస్తువు దానికి అంటూ ఒక లైఫ్ ఉంటుంది. ఆ కాలం అయిపోయినాక పనికి రాకుండా పోతుంది. అలా అన్ని వస్తువులను ఒక చోట ఉంచడం దానినే e-waste అంటారు. India has emerged as the fifth producer of e-waste in the world. Only 1.5% of India's total e-waste gets recycled due to poor infrastructure, legislation and framework. ప్రపంచం మొత్తంలో మన ఇండియా ఫిఫ్త్ ప్లేస్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఈ-వేస్ట్గా ఉంది. ఇండియా మొత్తంలో ఓన్లీ 1.5% మాత్రమే ఈ-వేస్ట్ రీసైకిల్ చేయబడుతుంది. Common e-waste of present includes all cell phones, computers, DVD players, televisions and many other electronic gadgets. కామన్ e-waste ఏంటి అంటే సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, DVD ప్లేయర్లు, టీవీలు, ఇతర విద్యుత్ వాడే వస్తువులు. ఎఫెక్ట్స్ ఆఫ్ e-waste. E-waste affected divided into two categories. They are effect on environment and effect on human beings. Effects of e-waste on environment. Some important effects are e-waste has adverse effect on the soil of a region. As e-waste breaks down, it releases toxic heavy metals such as lead, arsenic and cadmium. When those toxins leach into the soil, they influence the plants and trees that are growing on that soil. Thus, these toxins can enter the food chain, which lead to birth defects as well as number of other health complications. ఈ వేస్ట్ మొత్తాన్ని ఒక చోట ఉంచడంలో వాటి నుండి టాక్సిక్ అనే పాయిజనస్ గ్యాస్ బయటికి వస్తుంది. ఆ బయటికి వచ్చిన గ్యాస్ భూమిలోకి వెళ్తుంది. భూమిలోకి వెళ్ళడం వల్ల చెట్లకు మొక్కలకు వెళ్ళడం వల్ల వాటి సరౌండింగ్స్లో ఉండే యానిమల్స్ వాటిని తిని అనారోగ్యంగా మారుతాయి. Because of the improperly disposed e-waste by the residents or business, the toxins are entering to the groundwater. This groundwater enter many surface streams, ponds and lakes. Many animals rely on these channels of water for nourishment. Thus, these toxins can make animals sick and cause imbalance in the ecosystem. ఈ వేస్ట్ ప్రాపర్గా డిస్పోజ్ కాకుండా ఉన్నప్పుడు వాటి నుండి టాక్సిన్ అనే పాయిజనస్ గ్యాస్ బయటికి వస్తుంది. ఆ గ్యాస్ బయటికి వచ్చినప్పుడే భూమిలోకి వెళ్తుంది. భూమిలో నుండి నదులకు, చెరువులకు, కాలువలకు, పొలాలకు వెళ్తుంది. వాటి సరౌండింగ్స్లో ఉండే యానిమల్స్ వాటిని తాగి అనారోగ్యంగా మారుతాయి. వెన్ e-waste is disposed of at the landfill, it usually burned by incinerators on the site. This process can release hydrocarbons in the atmosphere, which pollutes the air that many animals and humans rely on. ఈ వేస్ట్ మొత్తాన్ని ఒక చోట ఉంచి వాటిని కాలుస్తున్నప్పుడు వాటి నుండి హైడ్రోకార్బన్ అనే గ్యాస్ బయటికి వచ్చి గాలిలో కలుస్తుంది. ఆ కలవడం వల్ల గాలి కాలుష్యం అయ్యి దానివల్ల జంతువులు, మనుషులు ఆరోగ్యంగా ఉండకుండా అనారోగ్యంగా మారుతారు. ది హైడ్రోకార్బన్స్ ఎంటర్ టు ది అట్మాస్ఫియర్ కాజెస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ గ్లోబల్ వార్మింగ్. ఆ హైడ్రోకార్బన్ అనే గ్యాస్ గాలిలోకి పోయి గ్రీన్ హౌస్ అండ్ గ్లోబల్ వార్మింగ్కి తోడ్పడుతుంది అలాంటి ఎఫెక్ట్స్ రావడానికి. ఎఫెక్ట్స్ ఆఫ్ ఈ-వేస్ట్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. లీడ్ అనే ఎలిమెంట్ రిలీజ్ అయినప్పుడు కాజెస్ డ్యామేజ్ టు సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్, కిడ్నీ అండ్ బ్లడ్ సిస్టమ్. ఎఫెక్ట్స్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. అంటే లీడ్ అనే ఎలిమెంట్ ఈ-వేస్ట్ నుండి రిలీజ్ అయినప్పుడు అది మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద, పెరిఫెరల్, కిడ్నీ అండ్ బ్లడ్ సిస్టమ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే చిన్నపిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సెకండ్ లీడ్ క్రోమియం అనే ఎలిమెంట్ రిలీజ్ అయినప్పుడు అది RNA డ్యామేజ్ అవుతుంది అండ్ అస్థమాటిక్ బ్రోంచిటిస్ అనే ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది. క్యాడ్మియం అక్యుములేట్స్ ఇన్ కిడ్నీ అండ్ లివర్, కాజెస్ టాక్సిక్ రివర్సిబుల్ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ హెల్త్, కాజెస్ న్యూరల్ డ్యామేజ్ అండ్ టెట్రాజెనిక్. మెర్క్యూరీ కాజెస్ క్రానిక్ డ్యామేజ్ టు ది బ్రెయిన్, రెస్పిరేటరీ సిస్టమ్, కాజెస్ లివర్ డ్యామేజ్. ప్లాస్టిక్ ఇంక్లూడింగ్ PVC బర్నింగ్ ప్రొడ్యూసర్స్ డయాక్సిన్, ఇట్ కాజెస్ రిప్రొడక్టివ్ అండ్ మెంటల్ development problems, causes immune system damage, interfere with regulatory hormones.
Importance of e-waste management. E-waste contains many valuable recoverable materials such as aluminum, copper, gold, silver, ferrous metals and plastics which can be used further. E-waste నుండి చాలా విలువైన వస్తువులు దొరుకుతాయి అండ్ వాటిని మనం రికవరబుల్ కూడా చేయవచ్చు. వాటిలో కొన్ని ఇక్కడ ఇచ్చారు. అల్యూమినియం, కాపర్, గోల్డ్, సిల్వర్, ఫెరస్ అండ్ ఇతర ప్లాస్టిక్ వస్తువులను మనం రికవరబుల్ చేయొచ్చు. Despite producing new electronic equipment from virgin resources, electronic equipment can be refurbished, refused and recycled which can be further conserve natural resource and energy. అంటే కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నప్పటికీ కూడా పాత వస్తువులను నుండి మనం విలువైన వస్తువులను తీసుకుని రీసైకిల్ చేయవచ్చు. అలా చేయడం వల్ల న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఎనర్జీ సేవ్ అవుతుంది. మనం వాటిని ఫ్యూచర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. Authorized recyclers ensure recycling process are in accordance with the standard or guidelines prescribed by the Central Pollution Control Board from time to time. No damage is caused to the environment during storage and transportation of e-waste. అంటే ఈ వేస్ట్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తీసుకుని వెళ్ళేటప్పుడు ఎన్విరాన్మెంట్కి ఎలాంటి హాని కలగదు. రీసైక్లింగ్ ప్రాసెస్ డ్యూరింగ్ డూ నాట్ హ్యావ్ ఎనీ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. అంటే మనం ఇప్పుడు రీసైకిల్ చేసేటప్పుడు మనుషులకి అండ్ ఎన్విరాన్మెంట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.